రివర్స్ వాకింగ్. ఎప్పుడైనా జిమ్లో ట్రెడ్మిల్పై వెనక్కి నడవటం చూసారా? చూడ్డానికి కొంచెం వింతగా అనిపించినా దీనివల్ల మన శరీరానికి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం. వెల్కమ్ టు డిఏ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. వెనక్కి నడవటం వలన లోయర్ బాడీ మసిల్ సమర్థవంతంగా ఉత్తేజపరుస్తుంది అండ్ కోర్ మసిల్ బాగా పనిచేస్తాయి. దీంతో లెగ్ స్ట్రెంగ్త్ క్రమంగా పెరుగుతుంది. క్వాడ్రిసెప్స్ అండ్ క్యాఫ్ మసిల్స్, గ్లూట్స్ మరియు కోర్ కండరాలను బలపరుస్తుంది. బాడీలో బ్యాలెన్స్ని అండ్ అవేర్నెస్ని ఇంక్రీజ్ చేసి శరీర అవగాహనను మెరుగుపరుస్తుంది. బాడీ పాస్చర్ మరియు నడక తీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది కండరాలను వివిధ మార్గాల్లో ఉత్తేజపరచడంలో హెల్ప్ చేస్తుంది. కండరాల సమతుల్యతను మెరుగుపరచడం ద్వారా నడుము నొప్పిని తగ్గించవచ్చు. రివర్స్లో వాకింగ్ చేసేటప్పుడు మన ఆలోచన మొత్తం కూడా బాడీ పైన ఉంటుంది. దీనివల్ల ఏకాగ్రత సైతం పెరుగుతుంది. మైండ్ అండ్ బాడీ మధ్య బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. రివర్స్ వాక్ వలన మెదడుకు ఎక్కువ ఫోకస్ మరియు బ్యాలెన్స్ అవసరం కాబట్టి దాన్ని చురుకుగా ఉంచుతుంది అండ్ మోకాళ్ళపై ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. నీ స్ట్రెంథనింగ్ ఇంక్రీజ్ చేస్తుంది. వెనక్కి నడిచేటప్పుడు మన మెదడు ఎక్కువగా ఫోకస్ చేయాలి. అందుకే బ్యాలెన్స్, కోఆర్డినేషన్ కూడా మెరుగుపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఎక్సర్సైజ్. గుండె వేగంగా పనిచేసి ఫాస్ట్గా ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. మీరు కొత్తగా మొదలు పెడితే మొదట 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే చేయండి. ఎలాంటి అడ్డంకులు లేని ప్రదేశంలో లేదా స్లో స్పీడ్లో ట్రెడ్మిల్పై చేయండి. అవసరమైతే ట్రెడ్మిల్ సైడ్ హ్యాండిల్ పట్టుకోండి. రోజు 5 నుంచి 10 నిమిషాలు లేదా వారంలో కొన్ని రోజులు రివర్స్ వాకింగ్ చేస్తే మీ ఫిట్నెస్ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండండి, ఫిట్గా ఉండండి. ఫర్ మోర్ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్, follow me.